వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాసు మండలం కండ్యం గ్రామంలో స్వస్థనారి సశక్త పరివార్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామలా కుమారి మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వైద్యాధికారి ఆశ్రీ నాయుడు షుగర్ రక్త పరీక్షలు ముందస్తు జాగ్రత్తలకు ఉపయోగమని చెప్పారు. ఆయుష్ వైద్యాధికారి సునీల్ కుమార్ ఆయుర్వేదం గృహ వైద్యంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ ముత్యాలమ్మ, టీడీపీ నేత హరిప్రసాద్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన మన రేగిడి ఆమదాస డాక్టర్ గారికి, ఎస్ఎన్ఐడి గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన టీడీపీ లీడర్ మన హరిప్రసాద్ గారికి, అలాగే మన హై స్కూల్ హెచ్ఎం గారికి, దొరగారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మన సర్పంచ్ ముత్యాలమ్మ గారికి, అలాగే తౌడు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అలాగే ఎంఎల్హెచ్పీలు, పిహెచ్ఎన్లు, అలాగే హెల్త్ అసిస్టెంట్లు, అలాగే మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రజలకి మేలు చేయలేని దృష్టిలో ఏమైనా అవసరమైతే టెస్టింగ్ చేయడం కానీ, మెడిసిన్స్ మంచి ఇవ్వడం కానీ, ఎక్కడికైనా రెఫరల్ చేయడం కానీ, పెద్ద ఇన్స్టిట్యూట్లు, పెద్ద హాస్పిటల్కి రెఫరల్ చేయడం కానీ, వాటిలో మనందరం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం బగూరు గ్రామంలోని ఫిషర్స్ భవనంలో ఫిషర్స్ సొసైటీ సమావేశం జరిగింది. మొత్తం 574 మంది సభ్యులు ఉండగా కేవలం 8 మంది మాత్రమే హాజరు కావడం ఆశ్చర్యమని పలువురు పేర్కొన్నారు. పాత బకాయిలకు సభ్యులు 13,000 వంతున చెల్లించాలని ఇన్స్పెక్టర్ ప్రసాద్ కోరగా సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాకు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. 40 లక్షల బకాయి ఉన్నప్పటికీ రిజర్వాయర్లో చేపల వేటకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. సమావేశానికి మగ్గూరు, కొండచాకరపల్లి, కోసంగిపాడు గ్రామాల సభ్యులు పాల్గొన్నారు. 40 లక్షలు 30 లక్షల వరకు ఉంది. ఆ రోజు లీజు కట్టుకుంటే ఆ రోజు ఇందులో డ్యాములో ఉన్న సంపద మొత్తం పట్టించుకుంటారు. ఈ రోజు మాత్రం 70 లక్షల వరకు వచ్చింది. ఈ రోజు మత్స్యకారుల వారికి ఆపుతారు. దానికి కారణం ఏంటంటే మాకు గత పాలకవర్గము, ఆ ముందు పాలకవర్గము వీళ్ళు పిలిపించి ఒక దగ్గర కూర్చోబెట్టి మేము మీ ద్వారా అడిగించాం సార్. దానికి మేము అప్పుడు ఆలోచిస్తారు న్యాయమని తీసి మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్టినా కట్టకుండా పర్లేదు. ఈసారి కట్టిన అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రమే సొసైటీ సభ్యత్వం ఉండాలి, మిగతా వాళ్ళకి ఉండకూడదు. దానికి ఓకే అయితే మాత్రం ఆ రోజు లీజు 40 లక్షలు 30 లక్షల వరకు ఉంది. ఆ రోజు లీజు కట్టుకుంటే ఆ రోజు ఇందులో డ్యాములో ఉన్న సంపద మొత్తం పట్టించుకుంటారు. ఈ రోజు మాత్రం 70 లక్షల వరకు వచ్చింది. ఈ రోజు మత్స్యకారుల వారికి ఆపుతారు. దానికి కారణం ఏంటంటే మాకు గత పాలకవర్గము, ఆ ముందు పాలకవర్గము వీళ్ళు పిలిపించి ఒక దగ్గర కూర్చోబెట్టి మేము మీ ద్వారా అడిగించాం సార్. దానికి మేము అప్పుడు ఆలోచిస్తారు న్యాయమని తీసి మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కట్టినా కట్టకుండా పర్లేదు. ఈసారి కట్టిన అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రమే సొసైటీ సభ్యత్వం ఉండాలి, మిగతా వాళ్ళకి ఉండకూడదు. దానికి ఓకే అయితే మాత్రం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో విద్యా వైద్యం లోపం వల్ల నిరక్షరాస్యత అధికంగా ఉందని జై భీమ్ ఎంఆర్పీఎస్ నేతలు పేర్కొన్నారు. ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, మంత్రాలయంలో అంబేద్కర్ భవనం నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. 16 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రాలయంలో 100 పడకల ఆసుపత్రిని వెంటనే మరి మనకి దాదాపుగా ఎస్సీ గురుకుల పాఠశాల అయితేమి, బీసీలకి మహాత్మా జ్యోతిరావు కళాశాల అయితేమి, ఈ ప్రజానికానికి మంత్రాలయం నియోజకవర్గ ప్రజానికానికి 100 పడకల ఆసుపత్రి అయితేమి, బాలికలు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల అయితేమి, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు స్థలం అయితేనే లేదు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ
మరి ఎలాంటిది కూడా నేర్చుకోలేదు. 100 పడకల ఆసుపత్రి లేదు. మరి పిల్లలు బీసీలు మైనార్టీలు చదువుకోవడానికి 6వ తరగతి నుండి 12వ ఎస్సీలు కూడా పాపులేషన్ ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. వాళ్ళు చదువుకోవడానికి కూడా ఇక్కడ ఎస్సీ గురుకుల పాఠశాల లేదు. మనం చూస్తా ఉంటే నిన్న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం చింతకుంట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లే దారి బురదమయంగా మారి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చిరుచల్లులకే కుంటలా మారిన ఈ రహదారిపై ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులు నడవడానికి కూడా కష్టతరంగా మారిందని నేతలు పేర్కొన్నారు. వెంటనే సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో విద్యార్థులు గ్రామ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాఠశాలకు వెళ్లే రోడ్డు వేయలేని అధికారి నిర్లక్ష్య వైఖరి. పాఠశాలకు వెళ్లే రోడ్డు వేయలేని అధికారి నిర్లక్ష్య వైఖరి. జిందాబాద్ జిందాబాద్. చింతకుంట గ్రామంలో ఉన్నత పాఠశాలకు రోడ్డు వేయాలి. పాఠశాలకు వెళ్ళేటువంటి రోడ్డు వేయాలి. పాఠశాలకు వెళ్ళేటువంటి రోడ్డు వేయాలి. లారీలో విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2014 నుంచి 19లో చంద్రబాబు 1376 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. రాజాం నియోజకవర్గంలోని మడ్డువలస ప్రాజెక్టు ఫేజ్ 1 పూర్తయినా ఫేజ్ 2 ఇంకా నిలిచిపోయిందని కాలేదని తెలిపారు. 26,000 ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా ఈ ఖరీఫ్లో 20,000 ఎకరాలకు మాత్రమే నీరు అందిందన్నారు. జైకా ఫండింగ్ నిలిచిపోయిన నారాయణపురం సమస్యను పరిష్కరించాలన్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం నియోజకవర్గం అలాగే ఉత్తరాంధ్ర మ్యాక్సిమం కూడా గాడ్స్ బ్లెస్ అధ్యక్ష. ఎందుకంటే అన్ని ఎకరాలు కూడా నీరవచ్చు, కానీ ముఖ్యంగా కొంచెం వెనకబడింది బాగా చాలా విషయాల్లో. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఉత్తరాంధ్రకి చాలా ప్రాజెక్టులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో గత 14-19లో దగ్గర 1832 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ జగన్ గారి పాలనలో అయితే 594, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 1176 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చాలా వరకు ముఖ్యంగా తోటపల్లి చాలా మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష, కానీ ఈరోజు మనం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ స్లిట్ బాగా గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ 10 yearsలో దాని మీద ప్రత్యేకంగా అంటే మెయింటెనెన్స్ ఆపరేషన్ చేయలేదు. సరిగ్గా కనీసం మినిమం కూడా లస్కర్ లేరు. ప్రాజెక్టులో అయితే ఇంజనీర్లు అయితే ఉన్నారు, కానీ లస్కర్ లేక టోటల్గా ప్రాజెక్ట్ అంతా కూడా పాడైపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మా నియోజకవర్గం తీసుకుంటే 26,000 ఎకరాలు నీరు ఇవ్వాలి, కానీ ఇప్పటికీ ఒక 20,000 ఎకరాలు ఇవ్వగలేము. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఒక 3 ఎకరాలు మనం సాల్వ్ చేస్తే దగ్గర ఒక 4,000 ఎకరాలకు నీరు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించింది తోటపల్లికి సంబంధించింది హెచ్ఎల్ నియోజకవర్గంలో అయితే 44,000 ఎకరాలు కలాలి, కానీ ఒక్క ఎకరా కూడా కలడం లేదు అధ్యక్ష. కొండ్రు మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. న్యూజిబిడి నియోజకవర్గాన్ని
ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ నీజుమూడు పట్టణ కోర్టు భవనం వద్ద న్యాయవాదులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కోర్టు భవన్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన వారిని పోలీసులు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఆ హామీని వెంటనే అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హామీ నెరవేర్చకపోతే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఉంది, ఆ ఆకాంక్ష ఉంది, కంపల్సరిగా మీ కళ నెరవేరుద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 2 రోజుల కిందట మన మంత్రి గారు మాట్లాడుతూ కొంచెం ఆయన నిస్సహాయత స్థితిలో ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఆ విషయం చూసిన తర్వాత న్యాయవాదులందరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనం యాజిటేషన్ చేసి ముందుకెళ్ళాలి. మనతో పాటు అనేక మంది ప్రజల్ని, పబ్లిక్ని అందరినీ కూడా కలుపుకొని మనం యాజిటేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత అనేక రకమైన పరిణామాలు జరిగినాయి. వీటికి సంబంధించి ఈ పరిణామాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, మేము నిన్న ప్రెస్ మీట్లో కానీ మొన్న మాట్లాడినప్పుడు కానీ మేము మంత్రి గారి కార్యాలయం మీదకి వెళుతున్నామన్న విషయం మేము ఎప్పుడు కూడా అనలేదు. మీరు కావాలంటే మా వాయిస్ అనుకోండి. మేము అన్నది నిరసన తెలియజేస్తామని మాత్రమే మాట్లాడాం మేము. కానీ దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేసుకొని ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆ రకమైన వాటికి మేము సహకరించే పరిస్థితి లేదు. మాకు యాజిటేషన్ జరగాలి, యాజిటేషన్లో ప్రజలు కూడా పాల్గొనాలి. ఈ యాజిటేషన్కి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అనేది ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ పబ్లిక్ కూడా తెలియాలి. అంతే తప్ప మేమేదో దీన్ని ఇంకొకటి ఇష్యూ చేసో లేదు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహా కార్యక్రమం జరిగింది. ఇందులో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె కుమారి పాల్గొని మాట్లాడుతూ పిల్లల ఆహారంలో నూనె, చక్కెర శాతం తగ్గించాలని తల్లులకు సూచించారు. కుటుంబంలో మహిళలతో పాటు పురుషులు కూడా పిల్లల పోషణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తల్లులు తమ పిల్లలకు అందిస్తున్న ఆహారపు పోషక విలువలపై ఆమె వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కటాక్షం, సిబ్బంది పాల్గొన్నారు. మా బాబు ఇక్కడ చదువుకుంటున్నాడు. మేము బాలామృతం తీసుకుంటున్నాము మా బాబుకి. దీనివల్ల 3 రకాలుగా ఇంటికి తీసుకెళ్ళి 3 రకాలుగా వండుతాము. ఒకటి ఇడ్లీ వండుతాము, కురుము వండుతాము, లడ్లు వండుతాము, కేక్ కూడా తయారు చేస్తాను. దీనికి వచ్చే నష్టం బెల్లం కలుపుతాను. పంచదార కూడా తక్కువగా వేస్తాను. ఆయిల్ కూడా తక్కువగా వేస్తాను. మా బాబుకి క్యారెట్, ఆహారం కూడా పెడతామండి. బ్లడ్ పడుతుంది, క్యారెట్ పెట్టుకుంటే ఇది పెడతామండి. మా పేరు రఘుబాబు అండి. మా ఆవిడ మీరు సెంటర్గా మా బాబు చేస్తాను. మా బాబు అంగన్వాడీ సెంటర్లో చదువుతున్నారు. అంగన్వాడీ సెంటర్లో గుడ్డు, పాలు, భోజనం అన్నీ పెడతారండి. బడున్న సమయంలో, సెలవు ఉన్న సమయంలో మేము కూడా ఇంటికాడ గుడ్డు, పాలు, భోజనం అనేది పోషకాలు కూడిన భోజనం కూడా పెడతామండి. ఫ్రూట్స్ అలాగే బలమైన ఫుడ్ పెడతామండి. నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. 4 మండలాల అయినవి అంబాజీపేట, గన్నవరం, మామిడికుదురు నుండి ర్యాలీ ఏర్పాటైంది. మాజీ సీఎం జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు లభించకుండా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలంటూ నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు అలాగనే ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా, ఎవరైతే పేద వైద్యులు ఉన్నారో వారందరినీ కూడా తోడుపెట్టుకుని మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుకని ఇవాళ ఈ పీపీపీ చట్టాన్ని, ఆ అనుమతులన్నీ కూడా రద్దు అయ్యేదాకా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిలిపిస్తారో ఆ పిలుపుకి మేము తూచా తప్పకుండా ఏ ఉద్యమానికైనా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుచేతనంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం. ఈ దుర్మార్గమైనటువంటి పాలన తుదిముట్టించాలంటే, ఇంటికి తరిమి కొట్టాలంటే మరి ఇవన్నీ కూడా మరి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలి. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, డాక్టర్ చదవాలనుకున్నారో మరి వారు
చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. అలాగని ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ వైద్యం అనేది అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకు అనుమతులు తీసుకురావడం జరిగింది. ఈవేళ ఆయన ప్రభుత్వ హయాంలో 5 కాలేజీలు కూడా అనుమతులు తీసుకుని వచ్చి దానికి సాంకేతికపరమైనటువంటి అనుమతులు తీసుకువచ్చి మరి అక్కడ విద్యా విధానం డాక్టర్ల కోర్సులు కూడా చదవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 2వ సంవత్సరం జరుగుతుంది. అలాగని రెండు కాలేజీలు అనుమతులు పూర్తిగా తయారైపోయి ఉన్నాయి. దానికి మరి మొన్న కేంద్ర ప్రభుత్వం 3500 కాలేజీ మరి మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్ని వెనక్కి పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈవేళ ఎంత వివక్షతతో నడుచుకున్నాడో, ఈ పేద ప్రజల మీద ఎంత వివక్షత ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. పలంనేరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజుల లేఖరులు రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త విధానాలు ఆధారంగా ఆధార్ ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు, అలాగే కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ లోపాల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. దీంతో ప్రజలు, లేఖరులు సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాల్లో మార్పులు అవసరమని ప్రభుత్వానికి నివేదించామన్నారు. 19, 20 తేదీల్లో రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు రేపు పెండౌన్ పలంనేరు సబ్ రిజిస్టర్ తరఫున ఏ రిజిస్ట్రేషన్ చేయరు, ఏం చేయరు. నా పేరు సురేంద్ర నాయుడు, దస్తావేజు లేఖరి. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉండే సమ్మెకు మేము కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించేదాని కొరకు మేము ఈరోజు రేపు 2 రోజులు సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న పెండౌన్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి విషయాన్ని చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం లారీ డ్రైవర్ సంతోష్ భార్య శాంతి మీడియాకు వివరించారు. వ్యక్తిగత అవసరాల కోసం 5 లక్షల అప్పు తీసుకుని నెలకు 70,000 రూపాయల వడ్డీ చెల్లించి 30 లక్షల పైగా చెల్లించారని, అయితే వసంత అనే మహిళ బెదిరించి 30 లక్షల విలువ గల ఇంటి జాగా పట్టాను స్వాధీనం చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేనందున ఆమె భయాందోళనతో న్యాయం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహాయాన్ని కోరుతూ ప్రాధాయపడ్డారు. శాంతి, మా ఇంటి పేరు సంతోష్. వసంతమ్మ అనే ఆమె దగ్గర 5 లక్షలు వడ్డీకి తీసుకుంటున్నాయి. ఆ అమ్మ 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ అని చెప్పేసి 5 లక్షలు ఇచ్చి అధిక వడ్డీ అంటే 3 లక్షలకి 30,000, 2 లక్షలకి నెలకి 40,000 అని చెప్పి తీసుకొని నేను చీటీలు నడుపుతా ఉంటున్నాయి. ఆ చీటీ దుడ్లంతా ఏమో వడ్డీకి జమ చేసుకొని చీటీ వాళ్ళ దగ్గర వడ్డీ దుడ్లు వేసుకొని నాకు ఇస్తేనని చెప్పేసి ఇంటి డాక్యుమెంటు అక్రమంగా వచ్చి ఇంటి దగ్గర 5 రోజులు కారు వేసుకొని తిరుగులాడి నా మీద దౌర్జన్యంగా జగడానికి వచ్చి నన్ను మా ఇంటిని మేమిద్దరు దాముకోలేకపోయింటే ఆడు కూడా వచ్చి వాళ్ళు 5 మంది వచ్చి కారులో తోడుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, మేము అట్లా చేసేస్తాం, ఇట్లా చేసేస్తాము అని చెప్పిన దానికి నేను చేసి ఇస్తేనే, లేదంటే నేను చేసి ఇచ్చిను. మళ్ళీ చేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వీడియోలు తీసుకుంటారు. నోకొని చేయమ్మా, మీ సొమ్ము ఏడా పోయేలా నేను తెచ్చిస్తాను అని చెప్పేసి నార్మల్గా చెప్పి వీడియో కూడా తీసుకుంటారు. మళ్ళీ ఇంత వడ్డీకి నేను రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు 26 లక్షలు నాకు కావాలా, నాకు ఇవ్వాలా అని చెప్పేసి నా ఇంటి డాక్యుమెంట్లు పెట్టుకుంటారు. నేను చీటీ వాళ్ళకంతా అమౌంట్ ఇవ్వాలా, ఆ ఇల్లు అమ్మేసి అందరికి ఇద్దాము అని చెప్తే వాళ్ళు వండుకొనేసి నేను ఇచ్చేలేదు అని చెప్పి దౌర్జన్యంగా ఉండారు. ఇప్పుడు చీటీ వాళ్ళకంతా కూడా నేను ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకపోతే నేను ఉండట్లేదు, నేను చచ్చిపోవాలనే పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళు ఏమన్నా నాకు
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్త టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన కాలిపాక వెంకటేష్ ను కుప్పం కొత్తపేట టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. వెంకటేష్ మీడియాకు మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పదవులు ఇవ్వడం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న 18వ తారీఖున మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నాకు నియమించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఎల్లవేళ ఆయన అప్పగించిన బాధ్యత తప్పకుండా నేను పాటిస్తూ ఎక్కడా కానీ కల్మషం లేకుండా అన్నదమ్ముల్లాగా అందరితో కలిసి పనిచేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎల్లవేళ నా అన్నదమ్ములు కొత్తపేట సోదరులు నాకు అండదండలుగా నిలిచి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా మాట్లాడి అందరూ సర్దుకోపోదాము. నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మీకు కూడా నేను ప్రతి ఒక్కటి మీకు తెలియపరుస్తున్నాను. మనం అందరూ ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి పనిచేస్తున్నాం. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థన వారి శక్తి పరివార్ అభియాన్ కు అపురూప స్పందన లభించింది. డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతుంది. మహిళలకు షుగర్, బీపీ, గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలికలకు అవగాహన సదస్సులు జరిగే కార్యక్రమంలో కంటి వైద్య పరీక్షలు, టీబీ, మలేరియా పరీక్షలు కూడా జరుగుతాయి. నర్సింగ్, ఫార్మసీ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు పాల్గొని సేవలందిస్తున్నారు. ఎంత నైలెట్ తీసుకుంటారు జస్ట్ ఉన్నాయా అర్థం వేస్తే 17th సెప్టెంబర్ టు అక్టోబర్ 1 మన కామారెడ్డి జిల్లాలో స్వస్థ నారీ సంకల్ప పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో వివిధ విభాగాల్లో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ టీవీ నుండి వచ్చి మన తరఫున వచ్చేసి మనకు లేడీస్కి చెకప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు కామారెడ్డి డివిజన్లో దేవన్పల్లి మండలిలో మనకు పిహెచ్ దేవన్పల్లి పరిధిలో ఆఫ్థాల్మాలజీ చెకప్ జరగడం జరుగుతుంది 19th సెప్టెంబర్ నాడు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, పేషెంట్స్కి లేదా జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది. మెయిన్ ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటుంది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్కి ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము. సో దాని గురించి క్యాంప్స్ జరుగుతుంది. ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పిహెచ్లో వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 9 నాడు ఈరోజు ప్రొద్దున 9 గంటల నుండి 4 గంటల వరకు మన పిహెచ్సి టైమింగ్స్ లో మనకు ఆఫ్థాల్మాలజీ చెకప్స్ ఉంటాయి. ఎలాంటి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ ఉన్నా మనకు లేదంటే సమ్ సర్జరీస్ కావాలి అంటే మనం ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజ్పేట్ గ్రామానికి చెందిన అర్కల రాజేష్ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ నుండి హిమాలయ గ్రీన్ 143 నకిలీ వరి విత్తనాలు కొనుగోలు చేసి 2 ఎకరాల పంట వేశారు. 24 రోజుల్లోనే వరి గొలుపులుగా మారడంతో 2 ఎకరాల పంట పూర్తిగా నష్టపోయింది. ఫర్టిలైజర్ యజమాని సురేందర్, వ్యవసాయ అధికారులు రైతు ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన రాజేష్ ప్రభుత్వం నకిలీ విత్తనాల విక్రేతలపై చర్య తీసుకుని పంట నష్టానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడే వెళ్తుందా హిమాలయ సీడ్స్ గ్రీన్ 143. ఇదేనా వడ్లు మీరు వేసింది? ఈ మన కడెంల వెంకటేశ్వర ఫర్టిలైజర్ దగ్గర విత్తనాలు తీసుకున్నా. అయితే ఇవి నేను నాటేసి ఒక 22 రోజులు అవుతుంది. 22 రోజులకి ఈ గులక అనేది వెళ్తుంది బయటకు. ప్రతి ఒక్క కర్రకు ఇలానే ఉన్నాయి. ఏడ చూసినా కానీ ఇట్లనే కనబడుతున్నాయి. ఇప్పుడు అందరూ
షార్ట్ టైం పాయింట్ అయినా కానీ 20 రోజులు ఒక 22 రోజుల కంటే 3 నెలల లోపు ఇట్లా 3 నెలల తర్వాత ఇంత తొందర 22 రోజులలో ఇట్లా గులకెళ్తే మనకి ఏం పంట వెళ్తాయి, ఏం ఇది దీనివల్ల బాగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి మరి పరిష్కారం ఏందో మీరే మాకు కొంచెం చెప్పాలండి. నేను ఫర్టిలైజర్ అయినా కూడా నేను కాల్ చేస్తే మరి ఎన్ని రోజులు అవుతుంది నాటేసాను ఆయన కూడా అడిగిండు. అడుగుతా నేను చెప్పిన పోయిన మంత్ 20 తారీఖు వేసిన దాదాపు 23 రోజులు అవుతుంది, 23 రోజులని ఇట్లా వెళ్ళింది మరి అని చెప్పిన. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి బల్లవరం గ్రామంలో 6వ వారం పొలం బడి కార్యక్రమం నిర్వహించబడింది. 30 మంది రైతులను 5 గ్రూపులుగా విభజించి పొలాలు వేరువేరు పురుగుల పరిస్థితిని విశ్లేషించి జాతుల ద్వారా అవగాహన కల్పించబడింది. ప్రస్తుత వాతావరణం దోవల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున వాటి జీవిత చరిత్ర, నియంత్రణ పద్ధతులు, వేరే పంటలపై ప్రభావం మరియు నివారణ చర్యలను రైతులకు వివరించారు. అగ్రికల్చరల్ అధికారులు, గ్రామ సర్పంచ్, స్థానిక రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 60-70 రోజుల్లో తగులుతుంది మేడం గారు. 60-70 రోజులు 70 రోజులకి ఇంకా మాకు కొంచెం అక్కడ తెల్దాం కాబడుతుంటే దాన్ని బట్టి మేము చూసారా ఆకులు మీరు దుక్కు చివరిని ఇలా దగ్గరికి వచ్చి కింద చూసుకున్నారనుకోండి, అప్పుడు ఇలా ఉంటది. మనకి దుక్కి ఎన్ని దోమలు ఉంటున్నాయి మీరు చూసారా ఎప్పుడైనా? ఇలా దుబ్బు అంతా ఇలా పట్టేసి ఉంటది, ఇంకో అంతాను ఒట్టు పడిపోతుంది. నమస్తే అండి. ఈ మేడం గారు ఈ పొలం బడి కార్యక్రమం ఈవేళ 6వ రోజు 6వ వారం అండి పి మలవరం గ్రామంలో ఆమె చెప్పేటటువంటి కార్యక్రమాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. గ్రౌండ్ లెవెల్లో దోమ గురించి, మిత్ర పురుగులు, శత్రు పురుగులు, ఆ పొలం పరిశీలన గురించి చాలా చక్కగా వివరించారండి. గట్లు శుభ్రంగా బాగు చేసుకోవాలి, అదే ఈ తెగుళ్ళకి మూల కారణం అని చెప్పారండి. సో ఆవిడ చెప్పిన తర్వాత మేము గట్లు శుభ్రం చేసుకోవడం జరిగిందండి. దాని యొక్క ఫలితాలు కూడా మేము చాలా చక్కగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నామండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మరి మనం పొలంబడి పి మల్లవరం గ్రామంలో జరుపుకుంటున్నాము. 6వ వారం జరుగుతుందండి. దీంట్లో భాగంగా మనకి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమంలో మన రైతు సోదరులందరూ కూడా 5 గ్రూపులు ఏసా డయాగ్రామ్స్ వేసి కూడా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదే విధంగా స్పెషల్ టాపిక్ గా మనం ఈ రోజు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ దోమ ఉధృత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమ గురించి మరియు పొడతెగుల గురించి చెప్పుకోవడం జరిగిందండి. రైతు సోదరులందరూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం శివారులో రైతు కొమరయ్యకు చెందిన 7 గేదెలు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాయి. ప్రైవేటు వెంచర్ ప్రాంతంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదానికి కారణమయ్యాయి. స్థానికులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేక వాపోతున్నారు. గేదెల విలువ సుమారు 10 లక్షల రూపాయలుగా ఉండగా రైతుకు ప్రభుత్వం వెంటనే పరిహారం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ఇంద్రేశం గ్రామం పటాన్చెరు మండలికి వస్తుంది. ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము, కరెంటు ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం వీళ్ళైతే మరి ఆ బర్రె పాలిస్తే ఆ పాలు అమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ ఆయన కానీ ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా 3 లక్షలు పెట్టి 2 బర్రెలు తెచ్చిండు. అనవసరంగా ఇవి చనిపోయినవి అయితే ఇదే ఈ బర్రె ఆ బర్రె అది. వీళ్ళ పరిస్థితి ఏంది కొద్దిగా మరి అదే వీళ్ళు ఏంటంటే ఇది ఉండేదే వర్షాకాలము, ఈ గడ్డిలో వాళ్ళు మేపుకోవాలా అని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. పోనీ అక్కడ వాళ్ళు ఏదో దూరం కూర్చొని ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేశానికి మొత్తం చంపేస్తారా? మరి ఈ లేఅవుట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను. మరీ వీళ్ళైతే గరీబ్ అంటే గరీబీగా వీళ్ళని ఇళ్ళ కాడికి వచ్చి చూడండి మీరే. ఇళ్ళ కాడికి వచ్చి చూస్తే మరి పిల్లలు అయితే మరి ఈ బలర పాలే తాగేటోళ్ళు. ఇగో ఈ పాలతోనే బతుకుతున్నది. ఈ బలు చచ్చిపోయినాయి. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఈ ముసలాయన పరిస్థితి ఏంది? ఆమె ఇందాక ఏడ్చింది, ఆమె పరిస్థితి ఏంది? వీళ్ళు బతికేదే, వీళ్ళ ఉపాధి ఇదే. కొద్దిగా చూడండి. ప్రభుత్వం వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము.
కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు అవైలబుల్లో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కలుస్తాం రేపు, కానీ రేపు తీసుకెళ్తాము. కొద్దిగా ఈ ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.